హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. మేము ఈరోజు క్రికెట్ ఆడడం కోసం అని చెప్పేసి క్రాకో నుంచి క్యాటోవేస్ వరకు వచ్చినాం. పోలాండ్ లో ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళు నియర్ బై సిటీస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళంతా ఒక రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి టోర్నమెంట్ లాగా ఆడతారు. మేమున్న సిటీ నుండి కూడా ఒక 3 టీంల లాగా వచ్చినారు. అందులో ఒక టీం అయితే మా హస్బెండ్ ఇంకా నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఒక టీంలా ఉన్నారు. మేము వెళ్ళిన సిటీలోనే ఒక అక్క వాళ్ళు ఉంటారు. అక్క వాళ్ళ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని మా కోసం తీసుకొని వచ్చినారు. ఇంకా ఈ గ్యాప్ లో నేను కూడా కొంచెం సేపు ఆడినా. మంచిగా మ్యాట్ వేసుకొని మేము ఇక్కడ స్టేడియం లాగా ఇట్లా స్టెప్స్ లాగా లేకున్నా కూడా మేము ఇట్లా మ్యాట్ వేసుకొని ఇక్కడ ముందు మ్యాచ్ అవుతుంటే ఇక్కడ చూస్తున్నాము. అందరూ మంచిగా డ్రెస్ కోడ్ వేసుకొని ఎంత మంచిగా ప్రాపర్ టీమ్ లాగా వచ్చారు. మా ఫ్రెండ్స్ మాత్రం అట్లా అస్సలు రాలేదు. ఎంత క్యూట్ గా నవ్వుతుండు. అందరం లంచ్ చేస్తున్నాం. కరిష్మా చికెన్ బిర్యానీ తింటుంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మమతక్క వాళ్ళు క్యాటోవేస్ లోనే ఉంటారు, సో వాళ్ళు తీసుకొని వచ్చినారు. బిర్యానీ మాత్రం మేము అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఒక రెస్టారెంట్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ చాలా టీమ్స్ వచ్చినాయి కాబట్టి పిల్లలు ఫుడ్ స్టాల్స్ లాగా కూడా పెట్టినారు. లెమనేడ్ పెట్టినారు, మజ్జిగ పెట్టినారు, ఇంకా అట్లానే సమోసా చాయ్ అట్లా పెట్టిరు. ఈ ప్లేస్ కి పక్కనే ఒక లేక్ ఉంది, సో ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సండే అవ్వడంతో చాలా మంది ఇక్కడికి వచ్చి ఫిషింగ్ అయితే చేస్తున్నారు. పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఫిషింగ్ చేస్తున్నారు. మేము ఇంకా వాళ్ళని అట్లనే చూస్తున్నాము. అసలు చేపలు పడతాయా, వీళ్ళు తీసుకెళ్తారా, మళ్ళీ వదిలేస్తారా, ఎలాంటి చేప పడుతుంది అనుకుంటా చూస్తున్నాము. దాని తర్వాత ఇంకా మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం ఇంటికి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. ఫ్రెండ్స్ అందరం ఫామ్ హౌస్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము ఒక అక్కది. అది మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.